ప్రపంచంలో ఎవరైనా లేజీగా ఉండి 3 డబుల్ సెంచరీలు కొట్టగలిగారా? అది కేవలం మన హిట్ మ్యాన్కి మాత్రమే సాధ్యమైంది. అతను కొట్టే షాట్స్లో పవర్ కంటే టైమింగ్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, రోహిత్ శర్మ స్లోగా కదులుతాడు, ఫిట్నెస్ లేదు అని. కానీ 140 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే బాల్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పుల్ షాట్తో స్టేడియం బయట కొట్టడం అంటే అది కేవలం రోహిత్ శర్మకి మాత్రమే సాధ్యం. బౌలర్ ఎంత ఫాస్ట్గా వేసినా రోహిత్ దగ్గర మాత్రం ఎక్స్ట్రా టైం ఉన్నట్లు అనిపిస్తుంది. అతని బ్యాటింగ్ చూస్తుంటే లైవ్ మ్యాచ్ కాదు, రీప్లే చూస్తున్నట్టు ఉంటుంది. అంత స్మూత్గా, అంత ఎఫర్ట్లెస్గా బ్యాట్ స్వింగ్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్కి ఎంత ఫేమస్సో, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్కి ఎంత ఫేమస్సో, రోహిత్ శర్మ కూడా పుల్ షాట్కి అంతే ఫేమస్. క్రికెట్ బుక్లో లేని ఎలిగెన్స్ అతని బ్యాటింగ్లో ఉంటుంది. 2023 వరల్డ్ కప్లో మనం చూసాం. కెప్టెన్ అయ్యుండి రికార్డ్స్ కోసం కాకుండా టీం కోసం సెల్ఫ్లెస్గా ఆడిన విధానం టీమిండియాని తన మైండ్ సెట్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది రోహిత్ శర్మనే.